గంజాయి నిర్మూలనకు బృహత్ ప్రణాళిక ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్. ఏలూరు రేంజ్ పరిధిలో గంజాయి నిర్మూలనకు బృహత్ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం ఏలూరు రేంజ్ డీఐజీ పెద్దాపురం డివిజనల్ పోలీస్ కార్యాలయ ఇన్స్పెక్షన్ నిమిత్తం రావటం జరిగింది. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాంటిల్, డీఎస్పీ శ్రీహరిరాజు, పెద్దాపురం ఎస్ఐ మౌనిక, డివిజన్ పరిధిలోని అధికారులు డీఐజీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్దాపురం సబ్ డివిజన్ కాకినాడ జిల్లాలో చాలా ముఖ్యమైన సబ్ డివిజన్. ఎందుకంటే ఇది బార్డరింగ్ అనకాపల్లి అండ్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఏజెన్సీ ఏరియాస్కి బార్డరింగ్ ఉన్నందువల్ల ఇక్కడ ఏజెన్సీ ఏరియాస్ ఒరిస్సా అక్కడి నుంచి కూడా ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్, ఎస్పెషల్లీ తుని సామర్లకోటలో యాక్టివిటీస్, ఈ గంజాయి స్మగ్లర్స్ని రూట్లు వాడుకొని గంజాయి తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాని మీద జిల్లా ఎస్పీ గారు కానీ ఇక్కడ స్టాఫ్ కానీ ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏఎస్ఆర్ జిల్లా పోలీస్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని ఎప్పటికప్పుడు సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీ గారు ఇక్కడ వాళ్ళ స్మగ్లర్స్ ఏ రూట్స్ వాడుతున్నారు ఈ గంజాయి తవ్వడానికి, ఇక్కడ ఎవరిని వచ్చి లాడ్జెస్లో ఉండి ఇక్కడ బయట స్టేట్ వాళ్ళు వచ్చి ఈ గంజాయి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా, దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ప్రాంతంలో ఈ స్మగ్లింగ్ ఆపరేషన్స్ ఆపడానికి తీవ్ర ప్రయత్నం చేస్తాము. మొత్తం ఎవరైతే ముద్దాయిలు, ఎస్పెషల్లీ లోకల్స్ చాలా తక్కువ అండి, బయట నుంచి వచ్చే వాళ్ళు, అంటే బయటకు తీసుకెళ్ళడానికి వచ్చే వాళ్ళు ఈ రూట్స్ వాడుతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరైతే అరెస్ట్ అవుతారో వేరే జిల్లా వాళ్ళు కానీ వేరే రాష్ట్రాల వాళ్ళు కానీ ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఆ పక్క జిల్లా పోలీసులకి, పక్క జిల్లా ఎస్పీ గారికి, పక్క రాష్ట్రాల ఎస్పీ గారికి తెలియజేసి వాళ్ళందరి మీద తగిన నిఘా పెట్టి మళ్ళీ ఈ ప్రాంతానికి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి రాకుండా నిరోధం చేస్తాం. సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టి ఈ ఏరియాలో ఈ ఏరియాని స్మగ్లింగ్ వాడకుండా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇది వాళ్ళకి రకరకాల రూట్స్ ఉన్నాయి. మనకు అనకాపల్లి జిల్లా నుంచి నర్సీపట్నం, తర్వాత ఇటు ఏఎస్ఆర్ జిల్లా నుంచి చిన్న చిన్న రూట్స్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో తప్పించుకొని ఏదో రూట్లో వచ్చేసి ఇక్కడ ఇది హైవే వచ్చేస్తుంది. వన్స్ తుని సామర్లకోట వచ్చారంటే వాళ్ళు నేషనల్ హైవే జాయిన్ అవుతారు, ట్రైన్ నెట్వర్క్ ఉంది, ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో అందువల్ల పట్టణాలు కాబట్టి కనుక్కోవడం చాలా కష్టం. కాబట్టి ఒక ప్రత్యేకమైన డ్రైవ్ ఆల్రెడీ ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దాన్ని మరింత ఇంటెన్సిఫై చేసి ఇక్కడ కార్యక్రమాలు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మన ఏరియాలో గంజాయి సాగు లేదండి. ఇదంతా అల్లూరు సీతారామరాజు ఆ బార్డరింగ్ ఏరియాస్లో, ఒరిస్సా బార్డరింగ్ ఏరియాస్లో జరుగుతూ ఉంది. అక్కడ విరివిరిగా డ్రోన్స్ వాడి అక్కడంతా డిస్ట్రాయ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మేము ఈ జిల్లాలో ఎస్పీ ఆధ్వర్యంలో ఏం చేస్తారంటే ఈ ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఈ గంజాయి సేవించడము, గంజాయి యాక్టివిటీస్ జరుగుతున్న వాటిని పోలీసులు డైరెక్ట్గా అక్కడికి వెళ్తే ప్రమాదం కాబట్టి వాళ్ళు మత్తులో ఏదన్నా ఇచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ డ్రోన్ పంపించి అక్కడికి ఆ డ్రోన్ ద్వారా ఆ ఏరియాని సర్వే చేసి అక్కడ ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారని చూసి దానికి తగ్గట్టుగా పోలీసు వారిని పంపించి వాళ్ళని ఆ కార్యక్రమాలను కంట్రోల్ చేస్తాం. ఎంతో రిమోట్ ఏరియాస్లో ఉన్న కూడా ఈ డ్రోన్ సహాయంతో మేము అక్కడికి వెళ్ళేసి మనుషులను ఐడెంటిఫై చేస్తాం. ఆ ఆపరేషన్స్ ఇక్కడ జిల్లాలో రెగ్యులర్గా చేస్తున్నాం. క్రైమ్ రేట్ జనరల్గా తగ్గిందండి. మనకి ఎస్పెషల్లీ ఈ టెక్నాలజీ వినియోగం గత 6 నెలల్లో బాగా పెంచాము. ఈ సీసీటీవీస్ కానీ, డ్రోన్స్ కానీ, తర్వాత ఇంకా వేరువేరుగా టెక్నాలజీ, అవైలబుల్ టెక్నాలజీని వాడి కేసెస్ని త్వరగా డిటెక్ట్ చేయడం, ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. భవిష్యత్తులో దీన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తాం. సార్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హెల్మెట్